వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ ఛాంబర్లో ప్రారంభమైన బీఏసీ సమావేశం. వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు. వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి సీతక్క. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామంలోని ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అద్లూరి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్కు వస్తున్న వినతులకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్ ఉండకుండా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. టౌన్ ప్లాన్ ప్రతి మంగళవారం ప్రజా సమస్యలకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించబట్టి ఇది 4వ వారంకి వచ్చింది. అట్లాగే ప్రజా సమస్యలు ప్రతిసారి వచ్చినవే వస్తున్నాయి. మేము కూడా తీర్చడానికి చూస్తున్నాం, ఖచ్చితంగా తీరుస్తున్నాం కూడా. శానిటేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నాము. అట్లాగే ఈరోజు వచ్చిన సమస్యలు ఏంటి అంటే, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏఈ గారికి ఆ సంబంధించిన సెక్షన్ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా తీర్చడం జరుగుతుంది. అట్లాగే ఇంకా అవి కాకుండా ఈ పరిధికి సంబంధం లేకుండా ఇంకొన్ని సమస్యలు వచ్చాయి. అవి ఏంటంటే, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో ఒకసారి చర్చించి దీని గురించి ఒకసారి మాట్లాడి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏందని చెప్పేసి తెలుసుకొని నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ప్రజల సమస్య తీర్చడానికే
మున్సిపల్కి సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి సమస్య తీర్చడానికే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీరుస్తాము. అట్లాగే అది కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకటి అర్థం చేసుకోవాలి, సీజనల్ వ్యాధులు అనేది చాలా వస్తున్నాయి, విష జ్వరాలు చాలా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లుని ఎట్లా శుభ్రం చేసుకుంటామో ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మనం నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో సీజనల్ వ్యాధులు అనేవి కొంచెం వరకు తగ్గుతాయి. విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఇవన్నీ టైఫాయిడ్ అని ఇట్లాంటి ఒక విష జ్వరాలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దగ్గరలో ఏదైతే స్తంభాలు ఉంటాయో కరెంటు స్తంభాలు, దయచేసి అక్కడ దాకా వెళ్ళొద్దు. కొంచెం కూలిపోయే గోడలు ఉంటే మీరు అంత దగ్గర దాకా వెళ్ళకండి. ఏదైనా ఉంటే ఫస్టే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అధికారులకు చెప్పండి ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి. ఏదైనా చెట్లకు సంబంధించి చెట్లు కూలే విధంగా ఉంటే అది కూడా చెప్పండి. ముందే అధికారులకు చెప్తే దాన్ని బట్టి శిథిలమైన ఇండ్లు అంటారు కదా, కూలిపోయే స్టేజ్లో ఉంటాయి, అవి కూడా అట్లాంటి ఇండ్లు ఏమన్నా ఉంటే మీరు దయచేసి అట్లాంటి ఇండ్లలో ఉండొద్దు. మీరు ముందే కొంచెం జాగ్రత్తగా ఉండి, వర్షాకాలం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరు ముందే గ్రహించుకొని అధికారులకు చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే మేము వెళ్ళి దాన్ని చూసి, అధికారులు వెళ్ళి చూసి అక్కడ ఏదైనా సమస్య తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా మీరు అధికారులకు సూచించండి, అధికారులు చెప్పిన రకంగా మీరు చేయాలి. అధికారులు ఎట్లా అయితే మీరు ఇట్లాంటి ఇళ్లలో ఉండొద్దు, స్తంభాల కాడికి వెళ్ళకండి, వీధి స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దు, కరెంటు స్తంభాల దగ్గరికి, అట్లాగే ఈ హసన్బాద స్థానిక అంబేద్కర్ సమీకృత హాస్టల్లో భారత జాతీయ ఉద్యమ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హాస్టల్ వార్డెన్ అభిరెడ్డి శ్రీనివాస్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, రామచంద్రాపురం నియోజకవర్గం బీసీ సెల్ కన్వీనర్ కడలి రాంపండు, పీడీఎస్యు నాయకులు కరిపోతుల నవీన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కోదమ సింహం ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. 119వ జయంతి కార్యక్రమం హసన్బాద స్థానిక అంబేద్కర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలా. ఎందువల్లంటే దేశభక్తి అనేది నానాటికి దేశంలో తగ్గుతుంది. ప్రధానంగా దేశం కోసం, దేశ ముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మంది జాతీయులు అమలయ్యారు. ఆ క్రమంలోనే చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్లో బావర్ అనే గ్రామంలో 1906 జూలై 23వ తేదీన ఆయన జన్మించాడు. అప్పటికే దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. ఆ క్రమంలోనే ఆయన వందే మాతరం ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శౌర్య చౌరా లాంటి ఘటనలకి వ్యతిరేకంగా ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ క్రమంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయని క్రమంలోనే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు లాంటి వీళ్ళందరూ కూడా 24 సంవత్సరాల వయసులోనే అమరత్వం చెందారు. అటువంటి యువతను నేడు విద్యార్థులు, యువకులు కూడా మరి స్ఫూర్తిగా తీసుకోవాలా. దేశభక్తి భావాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం నేడు దేశంలో ఉంది. ఒక పక్కన తెల్లదొరలు పోతే దేశంలో నల్లదొరల పాలన కొనసాగుతుంది. ఈ నల్లదొరలు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో సహజ వనరులు కూడా బహుళజాతి కంపెనీలు తాకట్టు పెడుతున్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దేశంలో విద్యను కాషాయీకరణిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా. అందులో భాగంగానే
దాని వ్యతిరేకంగా పోరాటం చేయాలా. ఒక పక్కన కాలేజీల్లోనే స్కూల్లోనే అమ్మఒడి విద్య దీవెన వసతి దీవెన దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులకు వ్యతిరేకంగా ఎవరైతే భారత జాతీయ ఉద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ లాంటి వీరి స్ఫూర్తితో పోరాటం చేయాలని మేము కోరుతున్నాం. గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్గా నియమించిన పి సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సంపత్ కుమార్ని ప్రభుత్వం తాజా బదిలీలలో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విశాఖలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ అన్నారు. జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. మీడియా ప్రజాప్రతినిధులతో మమేకమై ప్రజలకు అండగా ఉంటామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి
గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం సీతక్క భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వెంకటాపురం వాజేడు మండలాలలో పర్యటించారు. వాజేడు మండలంలోని తెలంగాణ నయగార పేరుగాంచిన బోగత జలపాతం వద్ద చేరుకున్నారు. జలపాతం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మన సాంప్రదాయాలకు, మన ఆచారాలకు, మన ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగా పనిచేసి ఎక్కువ సంపాదించుకోవాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే అందరు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. అంటే ఇవన్నీ తీసుకుంటారు. ఇంత పెద్ద హాలు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా, మన డిఎఫ్ఓ గారు, వారి సిబ్బంది వారందరూ కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. డిఎఫ్ఓ గారు అక్కడక్కడ మరి కట్ట మన వుడ్ తోటి, ఎక్కడ వుడ్ తోటి చైర్స్ ఎక్కువ అడవిలో కూడా వస్తుంటే చాలా మంది జనాలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు. కానీ కాసేపు కూర్చోవడానికి కూడా మన వుడ్ లాంటి వాటితోటే కుర్చీలు, బెంచెస్ అక్కడే ఇక్కడ కూడా అక్కడక్కడ మన జంగల్ కనపడాలి. సహజత్వం ఉండాలి. సో అలా మీరు కూడా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది. మహిళా సంఘాలతోటే ఫుడ్ సప్లై చేసే విధంగా మరి చేస్తారు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే బాలామృతము అవి ఇవి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్ చాలా జాగ్రత్తగా, తల్లి పాలు ఎంతైతే స్వచ్ఛంగా ఉంటాయో మనం ఇచ్చే ప్రతి ఐటెం కూడా చిన్న పిల్లలకి ఇచ్చేది అంతే భద్రతగా ఉండాలి. అది వ్యాపారం కాకూడదు. సేమ్ టైంలో మీకు వచ్చేది వస్తుంది, కానీ వేరే ఐటమ్స్ కలపడం ఇవన్నీ అక్కడక్కడ మనం చూస్తుంటాం. బయటపడుతున్నాయి కల్తీ ఆహారం. అరే ఇది మన పిల్లలకు కూడా వస్తుందా? మన ఇంట్లో పిల్లలు కూడా తింటున్నాం. మన బాడీ అంటే తట్టుకుంటుంది. మనకు కూడా ఎందుకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు? ఎక్కువ క్యాన్సర్, కిడ్నీ పేషెంట్స్ ఎందుకు? కల్తీ ఆహారం. ఈ కల్తీని నివారించాలి అంటే ఖచ్చితంగా అమ్మాదనం ఉండాలి ప్రతి చోట. ప్రైవేట్ బిజినెస్ లను కూడా మనం ప్రోత్సహిస్తాం, కానీ వాళ్ళు కూడా గైడ్ లైన్స్ పాటించాలి. హోటల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి రోజు మహిళలను బాగా ముందు తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇది మంచిగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, వారి మిగతా సిబ్బందికి, మా పీడీ గారికి అందరికీ పూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అన్న వెంకట్రావు మాట్లాడాల్సింది కోరుతున్నాను. మరి మా పొద్దు నుంచి మా తిరుగుడు కింది పెట్టండి. ఈరోజు ఉదయం నుంచి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన ములుగు జిల్లా, అదేవిధంగా ఇక్కడ డిఎఫ్ఓ గారు, ఇక్కడ లోకల్గా ఇప్పుడు మనం ఉన్నది బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే మన తెల్ల వెంకట్రావు గారు, మేమందరము అనుకొని మరి వివిధ ప్రాంతాలు ములుగు, గోవింద్రపేట, తాడువాయి, ఏటు నాగారము, వాజేడు, ఇప్పుడు మరి బొగతా దగ్గర దాకా రావడం జరిగింది. ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలర్ట్ కింది స్థాయి అధికారులను ఎక్కడికెక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ బొగతా కాడికి కూడా పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తారు, పర్యాటకులు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది. గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ 5-6 మండలాల ప్రజల్ని కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క ఫ్లడ్ నుంచి పబ్లిక్ను మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వరకు మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అటు అటు ఫారెస్ట్ వారు, అటు మెడికల్ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ, ఐటీడీఏ, అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఎలాంటి నష్టం జరగలేదు. మరి గర్భిణీ స్త్రీలను కూడా ఏటు నాగారానికి తరలించడం జరిగింది అందుబాటులో. అదేవిధంగా లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా 3 నెలలు ఎక్కడైతే గ్రామానికి రవాణా సౌకర్యం తెగిపోతుందో అలాంటి ఊర్లలో కూడా పడవలను ఇవ్వడం జరిగింది.
సరుకులను కూడా అక్కడ సబ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఇంకా విస్తృతపరుస్తాం. ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వరద ఉధృతి పెరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎవరు కూడా ఈ 3-4 రోజులు ఏదైతే హై అలర్ట్ అని పెట్టినామో అట్లాంటి పరిస్థితులలో మరి ఎవరు బయటికి వచ్చి వాగులెంబటి గోదావరి దగ్గర చేపలు పట్టడము, గుట్టలు ఎక్కడము, అడవులలో సంచరించడము, కాయల కోసం గడ్డల కోసం మేకలతో వెళ్ళడము, ఆవులతో వెళ్ళడం బంద్ చేయాలి. ఎందుకంటే అడవులకు పోయిన తర్వాత కూడా వరదలు వస్తే ఆ అడవిలో ఉన్నటువంటి వాగు పొంగడంతో కూడా మీరు బయటికి రాలేకపోతారు. అదే కాకుండా గోదావరి మనం చేపలు దిగడానికి పోయినప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు అర్ధ గంటలో మేము చూస్తుంటేనే పొంగి పొర్లుతూ ఉంది. కాబట్టి ఇట్లా సడన్గా పెరుగుతుంది. కాబట్టి చేపల వేట కూడా బంద్ చేయాలని కోరుతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజాసేవలో అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా నారా భువనేశ్వర్కి కుప్పం టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి బోనమ్మకు ఘనస్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు. కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్న భువనేశ్వరి వెంట కుప్పంకు బయలుదేరిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు మరి కాసేపట్లో కుప్పం నియోజకవర్గానికి చేరుకోనున్న భువనేశ్వరి ఈరోజు నా పేరు అనసూయ, నేను కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు కర్ణాటక బార్డర్ కెంపాపురం దగ్గర మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అదేవిధంగా హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా భువనేశ్వరి మేడం గారు ఈరోజు చేయబోతున్నారు. ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ముందు మేడం గారు కొన్ని హామీలు ఇచ్చారు కుప్పం నియోజకవర్గానికి. అవి ఏమిటంటే, ఏ బూత్లో అయితే ఎక్కువగా మెజారిటీ వస్తుందో ఆ బూత్ని నేను దత్తతకు తీసుకుంటాను అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో మన 2 బూత్లకు గాను ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి కమ్మగుట్టపల్లి దగ్గర ఉన్నటువంటి కంచి బందార్లపల్లి, అదేవిధంగా పైపాలెం, ఈ 2 విలేజ్లని దత్తత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేడం గారు చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు ఎన్టీఆర్ స్కూల్ భవన్ అనేటటువంటి పథకాన్ని కూడా దగ్గరలో ఆవిర్భవించబోతున్నారు. మేడం గారు చెప్పారు ఆ రోజు ఏమనంటే, కుప్పం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే అలాంటి ఊర్లను నేను దత్తత తీసుకొని బాగు చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు. ఉమెన్స్ని ఎలా షైనప్ చేయాలి, వాళ్ళ ఆర్థికంగా ఎలా ఎదగాలి అని. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వాళ్ళ సతీమణి పూనమ్మ గారు కుప్పం రావడం జరుగుతూ ఉంది. ఆ అమ్మ రావడము చాలా సంతోషమైన విషయము. ఆమె చెప్పింది, మళ్ళీ వస్తా 2 months 1 time 3 months 1
వన్ టైం వస్తానని చెప్పింది. అదే మాట మీద కూడా ఆమె వస్తూ ఉంది. కుప్పం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు. ఇది ఎవరి వల్లనూ అయ్యేదు. ఎంతో మంది తుక్లక్ నాయకులు, వైసీపీ నాయకులు ఎగిరెగిరి పడినారు. కనీసము ఆడేదో గుర్తుపడిన రోడ్డు కూడా అంత మొన్నలేదు. ఇదే కుప్పంలో ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందని ఈ తుక్లక్ నాయకులు చూడమని చెప్పడం జరిగింది. ఇదే వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినారు, ఎన్ని కష్టాలు పెట్టినారు. అదే భగవంతుడని ఎవడున్నారు. ఈ రోజు 11 సీట్లు కూర్చోబెట్టింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇచ్చిందని ప్రపంచం తెలుసు. ఆయన ఎన్ని సీట్లతో సీఎం అయినాడని తెలుసు. నిజం ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడు ఎప్పుడు చెడే జరుగుతుందని ఈ ఎలక్షన్లో మాకు ఈ ఎలక్షనే కాబట్టి మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు మా దేవుడితో లెక్కతో సమానంగా కొలుస్తూ ఈరోజు మేడం రావడం చాలా సంతోషకర విషయం. అందరూ కూడా 1000 కళ్ళతో ఎదుర్కోవడం జరిగింది. జై హింద్. ఎడతెరిపి లేని వర్షాలతో ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం డ్యాం వైపు వస్తున్న వరద నీటితో తుంగభద్ర నది తీరాన నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి నిధులలో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో తుఫాన్ వల్ల వారం రోజులకు పైగా కురుస్తున్న వర్షాలతో తన ఇంటిపై కప్పు కూలిన దృశ్యాన్ని చూపుతూ పాత ఇళ్లలో మట్టి మిద్దెలలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. లోని 48వ వార్డు రోజా వీధిలో నివసిస్తూ ఉంటాం మేము. గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాల ప్రభావం వల్ల మా ఇల్లు కప్పు మొత్తం ఇట్లా కూలి పడిపోయింది. దయచేసి ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోవడం ఏమంటే మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్యాన్లో నీళ్ళు రావడం వల్ల ఫ్యాన్ కూడా ఆగిపోయింది. ఫ్యాన్లో కింది నీళ్ళు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.